ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారు ఈ ఒక్క విషయం తెలిస్తే షాక్. ఆగస్టు 20వ తేదీ మీ తలరాతనే మార్చబోతోంది. ఇన్నాళ్ళ కష్టాలకు ముగింపు రాబోతోంది. కనుక వర్షం కురవబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు కన్యా రాశి వారు ఈ వీడియోని మీరు ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇది కేవలం ఒక సాధారణమైన వీడియోగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలో కనిపించబోయే కొన్ని మార్పులు మీకు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఒక కొత్త దారిని చూపించబోతున్నాయి. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టం మీకు మాత్రమే తెలుసు. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రాకపోయినా ఆ మాటను అర్థం చేసుకుని వాళ్ళు ఉన్నా, మీకు రావాల్సిన డబ్బు ఆలస్యమై ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనక్కి తగ్గలేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి నెమ్మదిగా మారే సమయం ప్రారంభం అవబోతోంది. ఆగస్టు 20 తర్వాత కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో, ఉద్యోగం లేదా వ్యాపారంలో, కుటుంబ పరిస్థితుల్లో కొత్త పరిణామాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. ఇది మీరు ఇన్నాళ్ళుగా వేసిన అడుగులకు ఇప్పుడు ఫలితాలు రావడం మొదలయ్యే ఒక దశ. దీనిని చూడాలి. కన్యా రాశి వారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఆలస్యం జరిగింది కానీ అంతం కాలేదు. మీ అదృష్టం ఆగిపోయింది కానీ మాయమైపోలేదు. డబ్బు విషయంలో ఊరట అనేది వస్తుంది. ఆగస్టు 20 తర్వాత మీకు చాలా కాలంగా రావాల్సిన డబ్బు పెండింగ్లో ఉన్న చెల్లింపులు, నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు కదలడం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుండో ఒక వ్యక్తి దగ్గర డబ్బు రావాల్సి ఉండవచ్చు. ఒక పని పూర్తి అయితే డబ్బు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. లేదా మీరు చేసిన పెట్టుబడి, వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన ప్రయోజనం ఆలస్యమే కూడా ఉండవచ్చు. ఇటువంటి విషయాల్లో ఒక్కసారిగా పరిష్కారం కనిపించకపోయినా దశల వారీగా పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టమని చెప్పినా జాగ్రత్తగా ఆలోచించండి. అవసరం లేని అప్పులు చేయవద్దు. మీ చేతికి వచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయండి. మీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే మీకు వచ్చే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే అసలైన అదృష్టమని చెప్పవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. కన్యా రాశి వారిలో చాలామంది తమ పనిలో గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడినా మరొకరికి పేరు రావడం, మీ సలహాలను పట్టించుకోకపోవడం, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం, ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురై ఉండవచ్చు. కానీ ఆగస్టు 20 తర్వాత మీ పనితీరును గమనించే వ్యక్తి అనేవాడు వస్తాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త సమాచారం వస్తుంది. ఇప్పటి ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు అనేవి రావచ్చు. మీరు ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నటువంటి ఒక పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇప్పుడు గతంలో విఫలమయ్యామని భయపడకుండా మరొకసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఓడిపోయామని అనుకునే సమయమే మన విజయానికి ముందు వచ్చే పరీక్ష. మిమ్మల్ని బాధించిన వ్యక్తుల నుండి దూరం. మీ జీవితంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు అందరినీ నమ్ముతారు, మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు. కానీ మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటారు. మీరు మాట్లాడకపోయినా మీ గురించి మాట్లాడేవారు ఉండవచ్చు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. కానీ ఇకపైన ప్రతి ఒక్కరికి కూడా మీ జీవితంలో విషయాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీ ప్లాన్ను ముందే అందరికీ చెప్పవద్దు. అంతేకాదు, మీ ఆర్థిక పరిస్థితిని అందరికీ వివరించకండి. మీ తదుపరి అడుగు ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలోకి వచ్చే అవకాశాలను నిశ్శబ్దంగా ఉపయోగించుకోవడం మీ మంచికే అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మీ విజయం గురించి మీరు చెప్పడం కంటే మీ విజయం మీ గురించి మాట్లాడే పరిస్థితి అనేది రావాల్సి ఉంటుంది. అంతేకాదు, కుటుంబంలో శుభవార్త కనిపిస్తుంది. ఇప్పటివరకు కుటుంబంలో ఒక విషయం గురించి ఆందోళన ఉండవచ్చు. పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కూడా కావచ్చు, ఆర్థిక సమస్య కూడా కావచ్చు. ఈ విషయంలో నెమ్మదిగా ఒక స్పష్టత అనేది రావచ్చు. చాలా రోజులుగా కూడా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. కుటుంబంలో దూరమైన సంబంధాలు కూడా మళ్ళీ దగ్గర అవ్వచ్చు. ఇంట్లో ప్రశాంతత పెరగడం కూడా ఒక పెద్ద అదృష్టమే. ఎందుకంటే డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఆ డబ్బుకు విలువ అనేది ఉండదు. మీరు ఊహించని వార్త. కన్యా రాశి వారు ఆగస్టు 20 తర్వాత మీకు ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా సమాచారం కావచ్చు. మీరు పెద్దదిగా పట్టించుకొని ఒక విషయం ఒక్కసారిగా ముఖ్యమైనదిగా మారవచ్చు. ఒక వ్యక్తి మీకు ఒక అవకాశం చెప్పవచ్చు. ఒక పాత పరిచయం మళ్ళీ ఉపయోగపడవచ్చు. మీరు గతంలో పంపిన అప్లికేషన్కు స్పందన కూడా రావచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా ముందుగా పూర్తి చేసుకోండి. అదృష్టం ఎప్పుడూ కూడా ఒక పెద్ద శబ్దంతో తలుపు తట్టదు. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ రూపంలో వస్తుంది, ఒక పరిచయం రూపంలో వస్తుంది, ఒక చిన్న అవకాశం రూపంలో కూడా వస్తుంది. దాన్ని గుర్తించడం మన చేతుల్లోనే ఉంటుంది.
కన్యా రాశి వారు ఒక ముఖ్యమైన విషయం, మీరు ఎన్నాళ్ళుగానో పడినటువంటి కష్టాలను చూసి నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది, నేను ఎప్పుడు ప్రశాంతంగా జీవించగలుగుతాను, నా కష్టానికి ఎప్పుడు ఫలితం వస్తుంది అని అనుకునే సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సినది ఒక్కటి, గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ భయపడవద్దు. ఇక ముందు వచ్చే అవకాశాలపైన దృష్టిని పెట్టండి. మీరు కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం మాత్రమే విజయం అనేది కాదు. మీరు కోల్పోయిన తర్వాత కూడా నిలబడగలగాలి అనేటటువంటి విషయం మీకు అసలైనటువంటి బలం. ఆగస్టు 20 తర్వాత వచ్చే ప్రతి కాలాన్ని ఒక కొత్త ప్రారంభంగా తీసుకోండి. డబ్బు వస్తే దాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. అవకాశం వస్తే దాన్ని పరిశీలించి ఉపయోగించుకోండి. ఉద్యోగ అవకాశం వస్తే భయపడకుండా ప్రయత్నం చేయండి. వ్యాపార అవకాశం వస్తే లాభ నష్టాలు చూసి నిర్ణయం తీసుకోండి. కనక వర్షం అంటే ఆకాశం నుండి డబ్బు పడడం కాదు, మీ కష్టానికి తగిన అవకాశాలు వరుసగా రావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, నిలిచిపోయిన పనులు కదలడం, ఇవే నిజమైన అదృష్టానికి సంకేతాలు. కన్యా రాశి వారు మీ జీవితంలో ఇప్పటివరకు కూడా జరిగిన ప్రతి కష్టము కూడా మీకు ఒక పాఠం నేర్పింది. ఎవరిని నమ్మాలో నేర్పింది, ఎవరికి దూరంగా ఉండాలో నేర్పింది, డబ్బు విలువ నేర్పింది, సమయం విలువ నేర్పింది. ఇప్పుడు అదే అనుభవం మీ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆగస్టు 20 తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఇక నా గతాన్ని కాదు, నా భవిష్యత్తును చూస్తాను అని. మీరు నచ్చిన పని ఏదైనా ఉంటే దానిపైన దృష్టి పెట్టండి. మీకు రావాల్సిన డబ్బు ఉంటే సక్రమంగా ఫాలోఅప్ చేయండి. ఉద్యోగం కోసం చూస్తుంటే ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయండి. వ్యాపారం చేస్తుంటే కొత్త మార్గాలను ఆలోచించండి. అదృష్టం మీ వైపు తిరిగినప్పుడు దానిని నిలబెట్టేది మీ కృషి. చివరిగా కన్యా రాశి వారందరికీ కూడా ఒక్క మాట, ఇన్నాళ్ళ కష్టం మీ కథలో చివరి అధ్యాయం కాదు, అది మీ యొక్క విజయానికి ముందు వచ్చినటువంటి ఒక అధ్యాయం మాత్రమే. ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న మంచి మార్పును కూడా గమనించండి. ఒక చిన్న అవకాశం, ఒక మంచి వార్త, ఒక కొత్త పరిచయం, ఒక పెండింగ్ పని పూర్తి కావడం, ఒక ఆర్థిక ఊరట, ఇవన్నీ మీ జీవితంలో కొత్త దశకు సంకేతాలుగా ఉండవచ్చు. కాబట్టి భయపడకండి. కన్యా రాశి వారు మీ సమయం మొదలవుతుందని నమ్మండి, కానీ ఆ నమ్మకంతో పాటు మీ కృషిని మాత్రం ఆపకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కన్యా రాశి వారు మీరు ఎక్కడ ఉన్నా సరే ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు అనేది ఈ సమయంలో మీకు ప్రతిఫలం అనేది పూర్తిగా దక్కబడబోతోంది. అంతేకాదు మీ జీవితం గతంలో మీరు ఎప్పుడు కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది ఒక స్థాయిలో నిలబడబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.